అయిపోయింది. జరగాల్సిందంతా జరిగిపోయింది. గూగుల్ జెమినీ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ఫోటో ఇచ్చి కింద చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ గూగుల్ జెమినీ మీద ఒక చిన్న ఇష్యూ అయితే రేజ్ అయింది. ఒక పంజాబీ డ్రెస్ వేసుకున్న లేడీ తన ఫోటోని శారీగా కన్వర్ట్ చేయమని ఒక ప్రాంప్ట్ ఇస్తే తన హ్యాండ్ మీద ఉన్న మోల్తో సహా అయితే డిస్ప్లే చేసింది. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీరు కూడా అలర్ట్ అవ్వండి. సో గూగుల్ జెమినీలో మనకి ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క ఫీచర్ మనం వాడుకుందాం. మన ఫోటో ఇచ్చి మనకు కావాల్సిన విధంగా ప్రాంప్ట్ ఇచ్చి మన ఫొటోస్ అయితే జనరేట్ చేసుకుందాం. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ అదే గూగుల్ జెమినీలో మన ఫొటోసు మన డేటా సేవ్ కాకుండా చూసుకోవడం కూడా మనదే బాధ్యత. సో ఈ వీడియోలో ఈ గూగుల్ జెమినీలో ఫొటోసు మన డేటా ఎక్కడా కూడా స్టోర్ కాకుండా స్టెప్ బై స్టెప్ నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ జెమినీ యాప్స్ యాక్టివిటీ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్టివిటీని సేవ్ చేయండి అని ఇక్కడ ఆన్లో ఉంటుంది. కిందకి వెళ్తే మనం ఇచ్చిన ఫొటోస్ మన ప్రాంప్ట్లన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో మీకు వద్దనుకుంటే మొత్తం కూడా డిలీట్ చేసేసేయండి. సింపుల్గా ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే మన ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోతాయి. పైన ఇక్కడ ఆన్లో ఉంది కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసి సేవ్ చేసిన సమాచారం ఉంటుంది. సింపుల్గా దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆన్లో ఉంటుంది. సో దీన్ని కూడా ఆఫ్ చేసుకొని మీరు కూడా సేఫ్ సైడ్లో ఉండండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా గూగుల్ జెమినీలో ట్రై చేసే ప్రతి ఒక్కరూ మీ డేటా సేవ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ.